కోట్ల మంది జనం వస్తున్నారు. ఈ రోజు ఈ ఘాట్లో ఇంతమంది స్నానం చేశారని అధికారులు లెక్కలు విడుదల చేస్తున్నారు. ఇంతకీ పుష్కరాల్లో స్నానం చేసే వారిని ఎలా లెక్క పెడతారో, ఏ పద్ధతి ప్రకారం వారిని లెక్కిస్తారో, ఈ లెక్కల్లో శాస్త్రీయత ఉంటుందా? పుష్కరాలకు జనం భారీగా తరలి వస్తున్నారు. రోజు ఘాట్లలో కొన్ని లక్షల మంది స్నానాలు చేస్తున్నారు. అయితే వీరందరినీ ఎలా లెక్క పెడతారు? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది. ఎలాంటి యంత్ర సాయం లేకుండా ఈ ఘాట్లలో గంటకు రోజుకు ఎంతమంది స్నానం చేశారో అధికారులు లెక్కిస్తున్నారు. ఆ వివరాలను రికార్డ్ చేస్తున్నారు. పుష్కరాలకు హాజరయ్యే జనగణన ఆషామాషిగా జరిగే వ్యవహారం కాదు. దీనికోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తూ ఉంటాయి. రాజమండ్రి పుష్కర రేవులో 1 మీటరు స్థలంలో ప్రతి 5 నిమిషాలకు 8 మంది చొప్పున స్నానమాచరించడానికి వీలుగా ఘాట్ నిర్మాణం జరిగింది. దీంతో ఆయా సమయాల్లో అక్కడ రద్దీని బట్టి, రేవు సామర్థ్యాన్ని బట్టి ఎంతమంది స్నానమాచరించారనేది అధికారులు నమోదు చేస్తారు. ఏపీ, తెలంగాణలో అన్ని చోట్ల ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. గత పుష్కరాల్లో ఈ విధంగానే అధికారులు లెక్కలు తేల్చారు. ఇప్పుడు కూడా అదే విధానాన్ని అవలంబించి జరగబోయే పుష్కరాల్లో భక్తులను లెక్కించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. దేవాదాయ శాఖలోని గణాంకాల విభాగం రోజు తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 9 వరకు, 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు, 3 నుంచి రాత్రి 9 గంటల వరకు 3 దఫాలుగా లెక్కింపు చేపడుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో 630 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను నియమించారు. డ్రోన్ల ద్వారా కూడా జనగణన చేస్తున్నారు. 2-3 రకాలుగా జనగణన చేశాక వాటన్నింటినీ ఒకచోట చేర్చి ఆ రోజు ఆ ఘాట్లో ఎంతమంది చేశారో అధికారులు లెక్కలు వేస్తారు. ఈ పద్ధతి శాస్త్రీయం కాదని కొందరు వాదిస్తూ ఉన్నా, ఇన్ని లక్షల మంది వచ్చే చోట, గంటకు రద్దీ మారే చోట లెక్కలు తీయడానికి ఇదే అందుబాటులో ఉన్న అత్యుత్తమ మార్గమని అధికారులు అంటున్నారు. రద్దీ కాస్త తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం వచ్చిపోయే వారిని నేరుగా లెక్కిస్తున్నారు. గోదావరి ప్రజలు ఆతిథ్యం ఎంత గొప్పగా ఉంటుందో ఆ రుచులు అంత అద్భుతంగా ఉంటాయి. ఆ వంటకాలు తింటే ఎవరైనా సరే ఆహా ఏమి రుచి, తినరా మైమరుచి అనాల్సిందే. దేని రుచి దానిదే, దేని ప్రత్యేకత దానిదే. పుష్కరాల సందర్భంగా గోదావరి స్వీట్స్ కు గిరాకీ బాగా పెరిగిపోయింది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. పుష్కరాల సందర్భంగా గోదావరి జిల్లాల స్పెషల్ వంటకాలకు డిమాండ్ ఫుల్ గా పెరిగిపోయింది. ఎలాగూ పుష్కరాలకు వచ్చాం కాబట్టి ఇక్కడి స్పెషల్స్ ఓసారి రుచి చూడడానికి యాత్రికులు పోటీ పడుతున్నారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. గోదావరి జిల్లా రుచులంటే ముందుగా గుర్తుకొచ్చేది తాపేశ్వరం కాజా. పేరు వింటేనే మనసంతా తీయగా అయిపోతుంది. మడతల మధ్య చిక్కటి పాకం నోటికి తగులుతూ ఏదో లోకానికి తీసుకువెళుతుంది. జిల్లాకొచ్చిన ప్రముఖులు ఎవరైనా దీన్ని రుచి చూడాల్సిందే. వేరే ప్రాంతాల్లోని చుట్టాల ఇళ్లకు వెళ్లినా దీన్ని తీసుకెళ్లాల్సిందే. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ శుభకార్యం జరిగినా ఈ కాజా లేకపోతే లోటు చేసినట్లే. అలాంటి తాపేశ్వరం కాజాను పుష్కరాలకు వచ్చిన భక్తులు వదిలిపెడతారా? ఒక్క తాపేశ్వరంలోనే ఈ కాజా తయారవుతుంది. చుట్టుపక్కల మరికొన్ని చోట్ల ఇలాంటివి తయారు చేసినా ఇక్కడ వచ్చినంత రుచి మాత్రం రాదు. అందుకే హైదరాబాదులో ఏ ప్రముఖుల ఇళ్లలో ఫంక్షన్ జరిగినా తాపేశ్వరానికి ఆర్డర్ వెళ్లిపోవాల్సిందే. తాపేశ్వరం కాజానే కాదు, కాకినాడ కాజాకు మంచి డిమాండ్ ఉంది. అలా పంటితో కొరగ్గానే అమృతాన్ని తలపించే రుచి నోటికి తగులుతుంది. అందుకే తింటే కాకినాడ కాజానే తినాలంటారు.
ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయే గమ్మత్తైన పూతరేకులు తూర్పుగోదావరి జిల్లాలోని ఒక్క ఆత్రేయపురం గ్రామంలోని మహిళలు మాత్రమే తయారు చేయగలరు. కోనసీమలో అంతర్భాగమైన ఈ గ్రామానికి అంతర్జాతీయంగా అంత పేరు రావడానికి కారణం ఈ పూతరేకులే. వీటి రుచి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆత్రేయపురానికి వచ్చే ఆర్డర్లు ఇక్కడి మహిళల్ని అస్సలు ఖాళీగా ఉండనివ్వవు. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఇక కోనసీమ ప్రాంతంలోని బొబ్బట్ల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ఒకటి తింటే మనసు అస్సలు సహించదు. కడుపు నిండినా ఇంకా ఇంకా తినాలి అనిపించేంత టేస్ట్ వాటి సొంతం. అందుకే వాటికి డిమాండ్ ఎక్కువ. గోదావరి రుచులంటే ముందుగా చెప్పుకునేది పులస చేపలే. దీని రుచి ఎంత బాగుంటుందంటే పుస్తెలమ్మైనా సరే పులస కూర తినాలంటారు. రాష్ట్ర స్థాయిలో బదిలీల పైరవీలకు ఈ చేపకూర సహాయపడుతుందంటేనే తెలుసు పులస పులుసు రుచేంటో. అయితే ఇంకా గోదావరికి వరదలు రాకపోవడంతో పులస టేస్ట్ చేసే అవకాశం ఇప్పుడు లేదనుకోండి. పుష్కరాలకు రాజమండ్రి వెళ్లిన భక్తులు స్నానం అయిపోగానే తిరుగు ప్రయాణంలో ఈ స్వీట్స్ తీసుకెళ్తున్నారు. ఓ కాజాను నోట్లో వేసుకుని ఆ రుచిని తలుచుకుంటూ ఇంటి బాట పడుతున్నారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. ఇది మహాపుష్కరాలపై ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.